జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరా నువ్వు? ఆగరా, ఆగరా, ఆగో, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో. దొంగ పడవలా ఉన్నాడు. గాయత్రి, అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, ఏం కాలేదు కదా నీకు? చూసావా గాయత్రి, నీకు ఎలాంటి హాని కలగకుండా ఆ అమ్మవారు వాడి చేతికి మంట పెట్టి తోలింది. ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, ఊరుకోరా, ఊరుకోరా. అందరూ నేను బిడ్డని పోగొట్టుకున్నాను అనుకుంటున్నారు. నేనైతే దూరం చేసుకున్నానని నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే నా బిడ్డని నేను దగ్గర చేసుకుంటాను. ఇందాకట్లానే మీరు 2 చేతులు పైకెత్తినా నిస్సహాయరాల్ని చేస్తానే తప్ప మీ వెకిలితనాన్ని మురిసిపోనిపను. కేసులు పెట్టి ముందుకు వెళ్తే నీ ముందు నడిచే విశాల్ బాబు కూడా ఇబ్బంది పడతాడు. తాళి కట్టాక ఆలిని కళ్లల్లో పెట్టుకుని చూసుకునేంత వరకే మొగుడు. ఇల్లాలి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తే ఇన్నాళ్లు దేవుడైన వాడు కూడా దోషిగా నిలబడాల్సిందే. ఎంతలా తెగించిందంటే ఎంతలా దూసుకుపోతుందో ఇది. భవిష్యత్తుని కాస్తో కూస్తో చూసి కాపాడే నైని తన బిడ్డే తన భవిష్యత్తు అయినప్పుడు ఆ బిడ్డని కాపాడుకోలేకపోయినప్పుడు అదంతా చూస్తూ కూడా మిన్నుకుండిపోయిన నాలాంటి మగవాళ్ళు స్త్రీమూర్తుల పురిటినొప్పుల ముందు ఓడిపోయినట్టే. బాబుగారు, మీరలా మాట్లాడితే ధైర్యం కోల్పోతున్నారేమో అనిపిస్తుంది. నా ధైర్యం నువ్వే నైని. బిడ్డను కోల్పోయినా నిబ్బరంగా ఉన్నాను, కానీ నిన్ను కోల్పోతే క్షణం కూడా బతకను. నేను ఊరికే ఉంటే ఇలా ఎవ్వరూ బాధపడేవాళ్ళు కాదు కదా. నీకు బాధలా కనిపిస్తుండొచ్చక్క, నాకు పశ్చాత్తాపంలా అనిపిస్తుంది. అంటే విశాల్ ఏదైనా తప్పు చేశారనుకోనక్క. చేసుంటే అమ్మవారి కోపానికి ఈశ్వరుడు కూడా జంకిపోతాడు.
పంతులు గారు, ఆ, ఎవడో దొంగ పాపనెత్తికెళ్ళడానికి వచ్చాడంట కదా. మా గాయత్రిని ఎత్తుకుని ఆడించాలే గాని ఎత్తుకుపోవాలంటే అమ్మవారు ఊరుకుంటారా కమలమ్మ? బంగారు కమ్మలుంటాయనో, వెండి మొలతాడుంటుందనో వచ్చుంటాడు వాడు. అత్తగాడికి ఏం తెలుసమ్మా, మేము నిరుపేదలవని. అమ్మవారి ప్రసాదంతో నేను, ఒక అమ్మిచ్చే పాలతో గాయత్రి కడుపు నింపుకునేవాళ్ళం. దొంగ ఎటువైపు పారిపోయాడు, మళ్ళా రాడు కదా. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దమ్మా, ఆ గొడవే వద్దు. నా బంగారు తల్లిని ఆ చోరుడు తాకకముందే పరమేశ్వరీదేవి కాలే కర్పూరాన్ని విసిరి చేయి కాల్చింది. అమ్మా అని కేక పెట్టాడు అంటే అమ్మవారిని తలుచుకున్నట్టేగా. పశ్చాత్తాపంతో ఆ తల్లిని పిలిచి ఉంటే మళ్ళీ నేను పోలీసుల్ని పిలిచి గేలి చేయను, కేసు పెట్టి గెలిచేయను. మరే ఇంత మంచితనం పనికిరాదు పంతులు గారు. ఏదోలే కమలమ్మా. ఇంకో విషయం, నాకు కూతురుందని, గాయత్రిని కని పురిట్లోనే తల్లి చనిపోయిందని అబద్ధం ఆడాను. మీరు అబద్ధం చెప్పరే. కేవలం నా చిట్టి తల్లి అనాథ అని అనిపించుకోకూడదని గిద్దెడు పాలు తాగే ముద్దుల పాపాయి కోసం ఎవరడిగినా ఇదే మాట చెప్పాలి కమలమ్మా. వల్లభ లాజిక్ గా ఆలోచించాడు కసి. అయినా ఫుటేజ్ జీవన్ దగ్గరుంది కదా, వరి ఎందుకు ఆంటీ? ఇన్స్పెక్టర్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఫుటేజ్ లేదనగాని డౌట్ వస్తుంది కదా. ఎవరి మీద చెప్పండి ఆంటీ, ఎవరినని అనుమానిస్తాడు? జీవం గాడు స్ట్రైక్ అవడు. ఒకవేళ వాడిని పట్టుకుని అడిగినా వాడు ఏం చెప్పడు. ఎందుకు చెప్పడం? ఈలోపే మనం వాడికి డబ్బులిచ్చి ఆ ఫుటేజ్ ని తీసుకుంటాం కదా. కరెక్ట్. వెంటనే ఈ పని చేయాలి. ఖచ్చితంగా నయని అన్నంత పని చేస్తుంది. బిడ్డ విషయంలో దేవుణ్ణి ప్రశ్నిస్తాను అంది. మొగుణ్ణి వెనకేసుకొస్తుందా? టెన్షన్ పడకండి. ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా మనం ఏదో షాపింగ్కి వెళ్తున్నట్టు వెళ్ళాలి. ఆ జీవంగాన్ని పట్టాలి. డన్. ఆగస్టు 31వ తేదీ బుధవారం మధ్యాహ్నం నుండి నెక్స్ట్ డే సెప్టెంబర్ 1వ తేదీ గురువారం మార్నింగ్ వరకు హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి. సారీ సార్, ఇవ్వననా? ఇవ్వలేనని. మీ మేనేజింగ్ డైరెక్టర్ మదన్ రంగా చేత ఫోన్ చేయించాలా? వద్దు సార్, పోలీసులతో నిజం చెప్పాలి. మీరు అడిగిన టైం ప్రకారం చీఫ్ డాక్టర్ కూడా ఫుటేజ్ కావాలని అడిగారు సార్. తీరా మేము చెక్ చేసి చూస్తే ఆ పర్టికులర్ టైం సీసీ ఫుటేజ్ మాత్రమే మా రికార్డులో లేకుండా పోయింది. పోయింది అంటే డేటానే లేదు సార్. ఎరేజ్ చేశారా? ఎత్తేసారు సార్. ఐసీ హై డ్రామా నడిచిందన్నమాట. ఇట్స్ ఓకే సార్. మీరు సీసీ ఫుటేజ్ గురించి అడిగినట్లు ఇలా మిస్ అయిందని నేను మీకు చెప్పినట్టు ఎవరితోనూ చెప్పకండి సార్. నీ జాబ్ పోతే నేను మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. భయపడకు. మంచిది సార్. బాబు గారు, కాఫీ. నైని, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. పోలీస్ అన్నా. నైని, స్పీకర్ ఆన్ చేయి. పోలీస్ కంప్లైంట్ పరిణామాల ఫలితాలు తెలుసుకోవాలనా? హలో అన్నా. అమ్మ నైని, నేను సీసీ ఫుటేజ్ కోసం హాస్పిటల్కి వచ్చాను. చూసారా అన్నా? ఏమైనా తెలిసిందా? నాకు తెలిసిన దానికంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిదైంది. నీ అనుమానం నిజమైంది. నా బాధ్యతను పెంచింది. అంటే
అన్నా, మా వాళ్ళల్లో ఎవరినైనా అనుమానించాల్సి వస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయ్యాక మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఏం జరిగిందో అదంతా సాక్ష్యాధారం లేకుండా సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. అంటే జరగరాందేదో జరిగింది. అదేంటన్నది త్వరలోనే తెలుసుకుని పట్టబయలు చేస్తానమ్మా. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, సరేనా? అలాగే అన్నా, ఉంటాను. ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న వేస్తావో, నేనెలా సమాధానం చెప్పాలో నాకేం తెలియట్లేదు నాయని. విన్నారు కదా బాబుగారు, సాక్ష్యాధారాలు కనిపించకుండా చేశారంట. అంటే ఆ మహానుభావులు ఎవరో గాని నా బిడ్డగా పుట్టిన గాయత్రమ్మ గారు నాకు కనిపించేలా చేయడానికే ఇలా చేశారు. అంటే నైని, నువ్వు హాస్పిటల్లో ఏదైనా అద్భుతం జరిగిందనుకుంటున్నావా? అది అద్భుతం కాదు, అమానుషం, అన్యాయం. నా భర్తను కన్న తల్లిని నేను కన్నానని కర్కసత్వంతో చేసిన పాపం. పాపం గాయత్రమ్మ గారు. అన్నం పుణ్యం మెరుగని పసిపాప బాబు గారు. మరి ఇంత దారుణానికి ఒడిగడతారని నేను ఊహించలేదు. నిజం నిర్ధారణ కాకముందే తప్పుగా అర్థం చేసుకోకూడదు నాయని. ఇంకా ఎవరిని వెనకేసుకొస్తున్నారు? పోలీస్ అన్న ఫోన్లో చెప్పారు కదా నా అనుమానం బలంగా మారుతుందని. కొట్టి చంపిందని మీ పెద్దమ్మ మీద ఎవరు కేసు పెడతారు? మీ హాసిని పెద్దమ్మ కూడా నాయనక్కకి ఫేవరెట్. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, మీ నాన్న కూడా నయని వదిన దేవత అని భజన చేస్తూ ఉంటాడు. నేను చచ్చిపోయాననుకో, నన్ను దెయ్యమని నిన్ను స్మరించుకోనివ్వకుండా చేస్తారు. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మీరు వాష్రూమ్లోనే ఉన్నారా? లేకపోతే వాషింగ్టన్కి వెళ్ళాననుకున్నావా? పిచ్చి దానిలా సనుగుతూనే ఉన్నావు. నేనేం ఒక్కదానే ఏం మాట్లాడుకోవడం లేదు. నా కూతురు గానవికి కబుర్లు చెప్తున్నాను. కట్టు కథలు మాత్రం చెప్పుకో. కావాలంటే నేను చందమామ కథలు చెప్తాను. అమ్మా ఏనా? బయట ప్రశాంతంగానే ఉంది దుర్ద పిన్ని, మన ఇంట్లోనే ఇలా. ఎమోషనల్ అయిందనుకుంటా. వామ్మో, మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటండి? చెల్లి ఫోటో ఫోటో. అమ్మా, థ్యాంక్స్ నైని. అమ్మ ఫోటో కింద పడకుండా పట్టుకున్నాం. గాయత్రమ్మ గారికి ఆవేశం వచ్చినట్టుంది బాబు గారు, అందుకే ఊగిపోయారు.
పెద్దమ్మకి కోపం వచ్చిందా? కొంపదీసి వచ్చిందా ఏంటే? ఇలాంటి సీన్లు ఏమైనా ఉంటే ముందే చెప్పండే బాబు. నేను మా ఆయన గట్టిగా పట్టేసుకుని కూర్చుంటాం. 6 అడుగులుంటే సరిపోతే, కొంచెమైనా గుండె ధైర్యం ఉండాలి. అయినా బాబాయ్ గారు భయం ఎందుకు? గాయత్రి అత్తయ్య దేవత. ఇప్పుడే పూజ చేసుకుని వచ్చాను. ముందే చెప్పుంటే అత్తయ్య గారి ఫోటోని కూడా పూజా మందిరంలో పెట్టి హారతిచ్చేదాని కదా. ఇంట్లో అడుగు పెట్టాల్సిన అమ్మగారు దేవుడి గదిలో ఉండకూడదు సుమన. ఓహో, ఎప్పుడొస్తుందంట? ఏం బావగారు, మీకేమైనా చెప్పారా మీ అమ్మగారు? సుమన, నాకు కనబడదు కదా. ఈ మధ్య నైనికి కూడా కనపడట్లేదు కదా విష్. మా అక్క చూడడమే మానేసింది. ఇప్పుడు తనకి ఎవరూ కనపడర్లే. కళ్ళు నెత్తికెక్కిన నీలాంటి దానికి మంచి వాళ్లు కనిపించరు. పెద్దమ్మ పుట్టిందన్న నమ్మకంతో ఉన్న వాళ్ళని నీ తలతిక్క మాటలతో విసిగించుకు. వెళ్ళు. కళ్ళకత్తుకుంటారని హారతి పళ్ళెం తెస్తే కసురుకుంటారెందుకు? అంతేగా మరి. మా అక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కుక్క పేరు కూడా రాసేది. మూగజీవాలు కదా అని వదిలేసింది. ఇంట్లో అందరి పేర్లు రాసి తను మాత్రం గాయత్రత్తయ్య ఫోటోతోనో ఆ బొమ్మతోనో మాట్లాడుకుంటోంది. పిచ్చి బాగా ముదిరినట్టు లేదు? అది నోరా ఇంకేమన్నానా? తోడబుట్టిన అక్కే నీకు. నీకన్నా పెద్ద అంటే నీ బతుక్కి దారి చూపించే దీపం. కర్పూరం అని చెప్పండి. అందుకేగా హారతి కళ్ళకద్దుకోండి అని హాల్లోకి తీసుకొస్తే అది నేలపాలయ్యేలా చేసి తిలోత్తమత్తయ్య ఫోటో తగలబడిపోతున్నా కళ్ళార్పకుండా చూసింది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? కంపలార్పే వాళ్ళ ఫోటోలు కొన్ని రోజులు కూడా ఉండవని. అయ్యో రామా, మిమ్మల్ని కన్న తల్లిగారిని అలా అంటారే? నీ పేరిట ఆస్తి వచ్చింది కాబట్టి నిన్ను ప్రేమిస్తుంది గాని, లేదంటే నువ్వు ఇడ్లీ తింటుండగానే నీకు తెలియకుండా నీ కిడ్నీ తీసి అమ్మేయగలదు మా అమ్మ. తప్పండి, అలా అనకూడదు. కళ్ళు పోతాయి. పోయినా బాగుండు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుకునేవాడిని. మీరేం చేశారని అలా విసుకుంటున్నారు? ఇంకొంచెం గట్టిగా అన్నారే అనుకోండి. ఆ మాట మా నాయనక్క చెవిన పడి మీ చొక్కా పట్టుకొని మీరే నా బిడ్డని దూరం చేశారని గొడవ చేస్తుంది. అదే నిజం. నిన్ను బతికించుకోవడానికి నువ్వు పిచ్చిదాని అయిపోకూడదన్న స్వార్థంతో ఆ రోజు చేసిన నేరానికి నైన్యోదిన నా చొక్కా పట్టుకోవడమే కాదు, పీక పట్టుకొని నొక్కేసినా మంచిదే. నేనింత మాట్లాడుతున్నా కిమ్మనకుండా సైలెంట్ గా ఉన్నారేంటి? ఏదో ఒకటి అనేటం మీకు అలవాటే కదా. సుమనా, మీకు ఆకలేస్తే అన్నం ముద్ద పెట్టేదాన్ని. ఆవేశం వస్తే నా భర్త వెంటనే పసిపిల్లాళ్లా మారిపోవాలని ముద్దు పెట్టేదాన్ని. నేను మీకు గోరుముద్దలు తినిపించేటప్పుడు ఎంత పొంగిపోయేదన్నో. మీ గోరు నాకు తగిలి నన్ను గాయం చేసినా సరే అంతే ఆనందపడేదాన్ని. పోలీస్ కంప్లైంట్ మీ చేతనే రాపించినందుకు, మీ పేరు కూడా చేర్చినందుకు మనసులో బాధపడుతున్నారని కూడా నాకు తెలుసు బాబు గారు. నైని, నీకు అన్యాయం చేసిన వాళ్ళ పేర్లలో నా పేరుంటే నాకు నాకు ఏ శిక్ష విధిస్తావు నైని? శిక్షను మించిన ప్రశ్నలు వేస్తాను. కట్టుకున్న భార్యకు మాత్రమే నన్ను కన్న తల్లి కనపడుతుందని
నేనేం పాపం చేసుకున్నానో నాకు మా అమ్మ కనిపించట్లేదు అని 3 ఏళ్లుగా నరకయాతన పడ్డం మీరు అమ్మ అవతారం ఎత్తినప్పుడు అదృశ్యం అయ్యేలా ఎందుకు చేశారని ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను. సమాధానం చెప్పడానికి మీరు పడే ఇబ్బందికి మించిన శిక్ష ఏముంటుంది చెప్పండి బాబు గారు. నీ ఓర్పును చూస్తుంటే మనకి 2 పిల్లలు పుట్టారు నాయని అని చెప్పాలనిపిస్తోంది. కానీ ఆ తర్వాత నువ్వు నిమిషం కూడా ఆగకుండా మా అమ్మని వెతకడానికి అన్ని దిక్కులకి పరిగెడతావు. ఆ ప్రయత్నంలోనే గాయం చేసుకుంటావు, నాకు దూరం అయిపోతావోనన్న భయంతోనే ఆగిపోతున్నాను నాయని. నా మీద కోపం వస్తుందా బాబు గారు? హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ లేకుండా చేశారంటే మనకి బాగా అయిన వాళ్ళ పని అయ్యుంటుంది కదా బాబు గారు. వీళ్ళన్నట్టు నిజంగా విధిని కొంచెం వివరిస్తావా మమ్మీ? కసి అన్నట్టు జీవానిది నాది. 2 చేతులు కాలే ఈరోజు. విధి విచిత్రమైనట్టు ఇంట్లో నా ఫోటో కాలింది. అంటే పాపపు పరిణామమేదో వెంటపడి విసిగిస్తోంది వల్లభ. పరిష్కారం ఏంటండి? కలవాలి. పంతుల్నా? కాదు వల్లభ, శివలింగాన్ని కొలిచే భైరవుణ్ణి. అఘోరా స్వామి దగ్గరికి వెళ్తే తప్ప అనుమానపు కెరటాలు సత్తుమణగవు. అఘోరాలు సిటీలో ఉంటారా ఆంటీ? మనకిది పట్నం. వాళ్ల దృష్టిలో సర్వం బూడిదే. గగనం ముగియుదిశనీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణవాయువే అయినావే మదిని ఊయలుగే ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా త్వరగా పాలు తాగమ్మా గానవి. నువ్వు చెప్పక్కర్లేదు వదినా, అన్నీ మా బ్రో పోలికలే. ఏంట్రా? ఏ పనైనా చకచక కాని చేస్తావని బ్రో. పెదనాన్నలాగే కూతురు కూడా అని చెప్తున్నాను. బులిబాబు గారు ఎక్కడున్నారు? బులిబాబు గారు, బులిబాబు గారు, ఇక్కడే ఉండి మాట్లాడరండి. నేను అరుస్తున్నాను కదా. అందుకే మాట్లాడలేదు. నా కూతురు ఎక్కడా?
నమస్కారం స్వామి. సమాధానం దొరకని సందేహం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను కదా స్వామి. నువ్వు వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు తిలోత్తమా. నీ మృత్యువే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. స్వామి, అంటే మా మమ్మీ చనిపోతుందా? ఆయన ముందు మమ్మీ గిమ్మి అని అనుకోవలబా, అమ్మా అని చెప్పు. స్వామి, నేనింకా మిమ్మల్ని ఏమీ అడగనే లేదు. నేను కూడా ఇంకా ఏమీ చెప్పలేదు తిలోత్తమా. నేను మొదలు పెట్టలేదు, నేను ముగింపు చెప్పలేదు. కర్త కర్మ క్రియ అన్నింటికీ ఆ ఆదిదేవుడే మూలం. మమ్మీ, మనం చెప్పాలనుకున్నది టకటకా చెప్పేస్తే మంచిది. స్వామి, నిన్న జరిగిన సంఘటన మీకు క్లుప్తంగా చెప్తాను. ఇది స్వామి జరిగింది. మేం వెళ్లి చూస్తే అందులో పేలుడు పదార్థాలు కూడా లేవు స్వామి. మా మమ్మీ చెయ్యి ఎలా కాలిందో అంతుపట్టడం లేదు స్వామి. తిలోత్తమా, నిన్ను తాకింది నిప్పు కాదు, గత జన్మ తాలూకు అప్పు. కావాలంటే ఇంకా 5 లక్షలు కలిపేసేస్తాను మేడం. చంపకరు మేడం. సార్ విడిచిపెట్టండి సార్. ఆంటీ, 5 లక్షలు లాభం. వల్లభ, రే, 5 లక్షలు ఎక్కువ ఇస్తానన్నందుకు నిన్ను వదిలేయలేదు. బతకాలన్న ఆశతో ఎంత డబ్బైనా ఇస్తానన్నావు చూడు. ఆ కోరిక నీతో నిజం చెప్పిస్తుందని అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నయనికి పుట్టిన 2 ఆడపిల్లల్లో ఎత్తుకుపోయిన ఒకరిని ఏం చేశావు? పాప చచ్చిపోయింది కదా మేడం. పురిట్లోనే ఒక బిడ్డ ప్రాణం పోయింది. ఆ సంగతి నువ్వు చెప్పుకో. నువ్వు తీసుకెళ్లిన బేబీని ఏం చేశావు? చెప్పినా కదా మేడం, సూది పొడిచి ప్యాను తీయలేదు. నువ్వు ప్రాణం తీయలేదు. మాకు నిజం తెలిసిపోయింది. వీడి ప్రాణాలు తీస్తే గాని. వద్దు సార్. గా దినం ఏం జరిగిందో చెప్తాను. మీరు చెప్పినట్టే చేయడానికి పోయినా మేడం, కానీ పాపం పని చేస్తా ఉంటే మాకెందుకని వెళ్ళిపోయే మనుషులున్నారు గాని మూగజీవైన ఎద్దు మాత్రం ఊరుకోలే మేడం. పొడిచి నన్ను ఉరికిచ్చింది. మరి ఆ పసిబిడ్డ ఏమైనట్టు? ఎక్కడ వదిలేసి పారిపోయావు? కొండగట్టుకుపోయే దారిలోనే గిట్లయింది సార్. పాపనెవరు తీసుకెళ్లారు? తెలియదు మేడం. గా ఎద్దు తొక్కిందో, గా రోడ్లో ఏ బండి ఎక్కిందో ఇంకా నాకేమీ తెలియదు.
పోచమ్మ తల్లి తోడు మేడం. సర్లే 10 లక్షలు ఇచ్చే. 5 కలిపి మొత్తం 17. మన్నించాలి. రోజు పాలిస్తున్నానే కానీ పాప పేరు అడిగే అవకాశం రాలేదు. అవును శాస్త్రి గారు, ఈ బంగారు తల్లి పేరేంటి? గాయత్రి. గాయత్రి. శాస్త్రి గారు, నా కన్న తల్లి పేరు. మా పాపకు కూడా ఈ పేరే పెట్టాలనుకున్నాం, కానీ పర్వాలేదమ్మా, మీ కూతురికి గానవి అన్న పేరు కూడా బ్రహ్మాండంగా ఉంది. గానవి? నైని, బాగుంది. పేరు కూడా బాగుంది కదా? అవును, చక్కటి పేరు. ఆ పేరిటే కదా గానవి ఇండస్ట్రీ స్థాపించింది. చాలా సంతోషం అమ్మా. నా మనవరాల్ని మీకు ఇస్తుంటే ఎవరో పరాయి వాళ్ళకి ఇస్తున్నట్టుగా లేదు, సొంత అమ్మా నాన్నలకి ఇస్తున్నట్టుంది. అదే నిజమైతే ఎంత బాగుంటుందో. ఏమన్నారమ్మా? సరిగ్గా వినబడలేదు. ఏం లేదు శాస్త్రి గారు, ఏం లేదు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే బాబు. గాయత్రి, ఒకసారి తాతయ్యకి టాటా చెప్పమ్మా. అబ్బో, అప్పుడే అమ్మ పార్టీ చేరావా? 2 రోజులు ఆగండి, నాన్న పార్టీ అంటుంది. వస్తానమ్మా. మంచిది పెద్దయ్యా. సిటీకి రాగానే ఫోన్ చేయండి శాస్త్రి గారు. అలాగే బాబు. పదనని. మమ్మీ, 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 ఆంటీ, ఆ ఎద్దు ఈ ఎద్దేనేమో. కసి, అయ్యో, కసి, 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 కసి. వల్లభ, పదరా. కసి, పో. కసి, రే, కసి, కమాన్. త్వరగా రండి. కసి, కమాన్. కసి, కమాన్. కసి, కసి, రా రా రా. వల్లభ, వచ్చేయండి. కసి, రా రా రా. కమ్ ఫాస్ట్, రండి.
పేరు పెట్టుకున్న పాప ఇంట్లోకి రాగానే నిన్నే తీసుకొచ్చినంత సంతోషంగా ఫీల్ అవుతున్నావు కదా. నాకు తెలుసమ్మా, నీ చిరునవ్వే అవునన్నట్టు స్పందిస్తోంది. అమ్మగారు, మీ కోడలైన నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే అర్హత లేదంటే హక్కు ఉంటుందని నా కడుపున కూతురుగా పుడతానన్నారు. అదే పేరుతో వచ్చిన ఈ పాపని మీకు చూపిస్తూ మిమ్మల్ని పిలుస్తున్నాను. గాయత్రి, గాయత్రి, గాయత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.